ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. బుధవారం జడ్చలలోని లక్ష్మారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి 3న లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రేమరంగ గార్డెన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసిన మరొకరికి ప్రాణదానం అందించేందుకు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన పీఎస్సీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కొడుగు యాదయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ పిట్టల మురళి, మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత, మాజీ సర్పంచ్ ప్రణీల్ చందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రఘుపతి రెడ్డి, ఇంతియాజ్ ఖాన్, శ్రీకాంత్, శంకర్ నాయక్, భాస్కరాచారి, మండల సంయుక్త యూత్ కార్యదర్శి అర్జున్ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుందంటని చెప్పి, ఆలోచన పోతుందంటని చెప్పి వాళ్ళు వద్దంటే కూడా, సార్ ఇది మీ కుటుంబాని కోసం కాదు, మీకోసం కాదు, మీ పిల్లల కోసం కాదు, హైదరాబాద్ నుంచి అల్లంపూర్ వరకు నేషనల్ హైవే మీద ఎంతోమంది యాక్సిడెంట్ రక్తం లేక ఇబ్బంది పడి ప్రాణాలు వదిలిపెడుతున్నారు. అట్లాంటి వారి కోసానికి సహాయపడడానికి కోసం సార్ మీకు కాదు, ఇది కంపల్సరీ మేము నిర్వర్తిస్తామంటారంటే మా నాయకుల మీద ఒత్తిడి మేరకు వారు దీన్ని ఒప్పుకోవడం జరిగింది. దీన్ని మరి ఏ విధంగా తీసుకుపోవాలని చెప్పి మా పెద్దలందరూ పార్టీ నాయకులు ఆలోచన మేరకు మరి చాలా రోజు బర్త్డే రోజు రావడం లేదు, మేమే నాయకులమే 20 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ లక్ష్మారెడ్డి గారి బర్త్డేకి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం జరుగుతూ ఉంది. మొదట 200, 300తో స్టార్ట్ అయిన బ్లడ్ డొనేషన్ క్యాంపు 2018లో 3398 యూనిట్లు, 8 బ్లడ్ బ్యాంక్స్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, మామూలు గవర్నమెంట్ హాస్పిటల్, రెడ్ క్రాస్ అందరికి కలిపి తెలంగాణ స్టేట్లోనే హైయెస్ట్ కలెక్షన్ చేసిన ఘనత కూడా జడ్చలకు దొరికిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అలాంటి క్యాంపు చేసినందుకు పెద్ద లక్ష్మారెడ్డి గారికి సేవా అవార్డు గవర్నర్ చేతుల మీదుగా రాజ్భవన్లో 2019లో ఇవ్వడం జరిగింది. అలాంటి బ్లడ్ అంతా కూడా ఇక్కడ మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 173 మంది తలసీమా పిల్లలు ఉన్నారు. మనకి ఆ తలసీమా ఉన్న డిసీజ్